కానీ ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ తోటి జానీ మాస్టర్ దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆయన మీద బురద చల్లడానికే ఈ అమ్మాయిని పావులా వాడుకుంటారు అని చెప్పేసి ఒక వాదం వినిపిస్తూ ఉంది. దీనిపైన మీ ఒపీనియన్? ఒకవేళ అట్లా ఎవరైనా వాడుకుంటే అది కరెక్ట్ అని మేము అనం కదా, మీకు తెలుసు కదా. మేము అలా ఎవరికో ఉపయోగపడడానికి పని చేయలేదు మా జీవితంలో ఎప్పుడు కూడా. కానీ అమ్మాయి ఇష్టం ఉన్నప్పుడు ఆయనతో కమిట్మెంట్ అయ్యి ఇప్పుడు కేవలం రాజకీయ కోణంలోనే బయటకు వచ్చిందని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరు మాట్లాడినప్పుడు మీరు గ్రహించిన ముఖ్యమైన అంశాలు ఏందక్క? అంటే అది వాస్తవం కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి జర్నీ అంతా కూడా చెప్పింది. ఈరోజు అమ్మాయి సెన్సేషన్ కోసం మాట్లాడింది అయితే మీలాంటి మీడియాలో అడుగుతుంటే చాలా వెంటబడుతున్నారు. ఆమె ఇంటి ముందు పోయి కూర్చుంటున్నారు. పోక్సో చట్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్ళ అడ్రస్ని డిస్క్లోజ్ చేయకూడదు, పోయి అడుగుచుంటున్నారు. మీరు ఏ మీడియా చేసినా అది బాధ్యతారహితం. ఆమెకి ఇష్టం లేకుండా ఆమెని అది కట్టుకో ఇది కట్టుకో మాట్లాడు అని మాట్లాడడం కూడా తప్పు. కట్టుకునైనా ఆమె చిటుకుని వేలును కూడా చూపించొద్దని పోక్సో యాక్ట్ చెప్తుంది, నిర్భయ చట్టం చెప్తుంది. ఈరోజు సెన్సేషన్ కోసం చేసిన వాళ్ళు గతంలో మీడియాతో మాట్లాడారు, మీరు చూశారు కదా. ఈ అమ్మాయి మాట్లాడలేదంటే దాన్ని అర్థం చేసుకోవాలి. రెండు, తను ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు అనేది అర్థం లేని విషయం. నేను దళితులుగా అవమానాలు పడిన వాళ్ళతో పనిచేశాను, అనేక రకాలుగా స్త్రీలుగా జాతులుగా ఆదివాసులతో పనిచేశాను. డే 1 ఎందుకు రాలేదు అంటే వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ టార్చర్ని భరించగలిగినంత వరకు భరించే వాళ్ళు ఉన్నారు. సరే బయటికి రావడం ఎందుకు, మనం తప్పుకుని వెళ్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇవాళ మన ఇళ్లలో ఆడపిల్లలు మీరు ఎవరినైనా ప్రశ్నించండి, వాళ్ళు బయటకు వెళ్తే పని స్థలాల్లో కానీ ఇంకో చోట కానీ లైంగిక వేధింపులకు గురయ్యారా లేదా, ఇబ్బందులు పడ్డారా లేదా. కానీ వాళ్ళు వెంటనే అన్నకెందుకు చెప్పలే నాన్నకెందుకు చెప్పలే అంటే చెప్పరు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళే స్వేచ్ఛను కూడా కోల్పోతామని భయపడతారు. ఎంతమంది రాజకీయ నాయకుల వలన బాధితులు, ఎంతమంది పోలీస్ ఆఫీసర్ల వలన బాధితులు, రకరకాల ఫీల్డ్లో మీడియా పెద్దలు చేసిన వేధింపులకు బాధితులు కూడా మా దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ ఎందుకు బయటకు రాలేదు అనే ప్రశ్న ఎందుకు వేయాలి అంటే ప్రతి వాళ్ళు బయటకు రావడంలో రక్షణ లేకపోవచ్చు. బయటికి వచ్చి మీడియాలో నిలబడడం ద్వారా సమస్యలు ఉంటాయని భయపడి ఉండవచ్చు. కాబట్టి భరించగలిగిన వాళ్ళు భరిస్తారు, భరించలేని వాళ్ళు అప్పుడే చెప్పు తీసుకుని కొడతారు. కాబట్టి చెప్పు తీసుకుని కొడితేనే అది నిజం, చెప్పు తీసుకుని కొట్టకపోతే అది నిజం కాదు అనడానికి వీల్లేదు. అన్నిట్లో సెక్సువల్ మామూలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో అన్మ్యారీడ్ గర్ల్స్ కొత్తగా ఉద్యోగంలో చేరితే వాళ్ళకి డ్రాఫ్టింగ్స్ రావు. ఆ డ్రాఫ్టింగ్ నేర్పించే యూడీసీలు లేదా పైన ఉన్న అధికారులు ఉంటారు కదా, సూపరింటెండెంట్లు, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసిన కేసులు కూడా మేము ఎన్నో చూసాం. కానీ వాళ్ళు బయటకు రాలేదు. ఆ రోజే ఎందుకు చెప్పలేదు అంటే 3 ఏళ్ళు భరించి లొంగి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి బయటకు వచ్చిన అమ్మాయి నువ్వు నాకు లొంగావు కాబట్టి ఉండు అంటే వాడిని చెప్పుతో కొట్టాం పోయి. కానీ బయట పెట్టలేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్లి చేసుకున్న అమ్మాయి లైఫ్ లీడ్ చేయాలి. ప్రతి వాళ్ళు ఒక దశలో వల్నరబుల్ అవ్వచ్చు, ఒంటరితనం కావచ్చు, ఉద్యోగం అవసరం కావచ్చు, ఉపాధి అవసరం కావచ్చు. అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్స్లో ఉన్నాయండి ఇవి, అన్ని రంగాల్లో ఉన్నాయి. కానీ ఆడవాళ్ళుగా వాళ్ళు అవసరాలకో అవకాశాలకు అంటే వాళ్ళ అవకాశాలకో లేదా ఆ ఫీల్డ్లో నిలబడడం కోసమో, కెరియర్ కోసమో, కనీసం బతుకు తెరువు కోసమో, ఉపాధి కోసమో ఇట్లా సెక్షువల్గా ఫేవర్స్ కోరడం చట్టం నేరం అని చెప్తుంది. అది అడ్డా కూలీలు అడ్డా మేస్త్రీల నుంచి ఉందండి. మీరు పొగాకు బేరలలో చూడండి, మన అడ్డా మేస్త్రీలను చూడండి. అడ్డా మేస్త్రీల నుంచి ఆ ఐటీ రంగం వరకు స్త్రీలు తమ అవకాశాల కోసం వెతుకుని వెళ్ళినప్పుడు మాల్స్లో జరుగుతున్నాయి. అంటే నేనేమంటున్నానంటే దయచేసి అందరికీ తెలుసు సమాజంలో స్త్రీల పట్ల ఉన్న వివక్ష ఏంటి, అణచివేత ఏంటి, ఎక్స్ప్లాయిటేషన్ ఏంటి. అది అర్థం చేసుకోగలిగినప్పుడు వాళ్ళ 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 అవకాశాల కోసం వెతుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనేది అర్థమైతే ఈ ప్రశ్న రాదు. ఈ అడ్వాంటేజ్కి వీళ్ళు లొంగకపోతే బ్రతికే ఉండదు. పిల్లల ఆకలి తీర్చలేక ఎందుకు అందరు వ్యభిచారం ఇష్టంగా పోతారా, మస్తితో పోతారా? బిడ్డల ఆకలి ఎంతోమంది మొగుళ్ళు వదిలేసిపోతే బిడ్డల ఆకలి తీర్చడానికి కూడా చేసుకున్నారు. మరి వాళ్ళు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నారా? చాలా ఉన్నాయండి. మేము దొమ్మరి కుటుంబాలతో పనిచేసాం. యాదగిరి గుట్టలో ఉన్న 400 సంవత్సరాలు అక్కడ దొమ్మరి కుటుంబాలు ఉంటాయి. యాదగిరి గుట్ట కుట్టడానికి వాళ్ళని డిస్ప్లేస్ చేశారు. వాళ్ళ ఇళ్ళకి తాళాలు వేశారు, కార్బన్ సర్చ్లు పెట్టారు, వాళ్ళని అర్జెంటుగా నేరస్తులుగా మార్చారు. ఫస్ట్ టైం అక్కడ సిపిఎం సిపిఐతో కూడా ఆ దొమ్మరి కుటుంబాలను మూసేసేయాలి, ఎత్తేయాలని ధర్నాలు చేస్తే మొట్టమొదటిసారి మేము వాళ్ళ ఇళ్ళు తాళాలు తెరవమని మాట్లాడాం.
చాలా ట్రోలింగ్ చేస్తారు అప్పుడు కూడా మమ్మల్ని. ఎప్పుడు చేయలేదు. శ్రీరెడ్డి ఇష్యూని టేకప్ చేస్తే శ్రీరెడ్డి చేసే అన్ని పనులకు మమ్మల్ని ముడిపెట్టి ట్రోలింగ్ చేశారు. ఇవాళ మేము గత 2 నెలల్లో 8 మంది ఆడపిల్లలు అందరూ హిందువులే. 7 ఏళ్ళు, 3 ఏళ్ళు, 6 ఏళ్ళు, 11 ఏళ్ళు అమ్మాయి 6 నెలల ప్రెగ్నెంట్. ఆమెను కంటిన్యూగా కొంతమంది యువకులు అదే పానీపూరి తినిపిస్తాం, అవి తినిపిస్తామని తీసుకెళ్ళి ఆ పిల్లకి తెలియకుండానే సెడేట్ చేస్తే, రేపులు చేస్తే ఆ పాప కాచిగూడకు చెందిన అమ్మాయి, ఇక్కడ మన బర్కత్పురాకు చెందిన అమ్మాయి, నేరేడ్మెట్ అబ్బాయిలు ఏదో ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి 6 నెలల ప్రెగ్నెంట్ అండి. ఆ అమ్మాయి కనపడిపోతే తల్లికి కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని మేము చూసి తీసుకుని మాట్లాడే వరకు 6 మంత్ ప్రెగ్నెంట్. గాంధీ హాస్పిటల్లో మేము అబార్షన్ చేయం, 6 నెలలు నిండిని, అది 11 ఏళ్ల పిల్ల, మేము చేయమన్నారు. అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఏ వసుధ గారు పిలిపేశారో ఆ రోజు మా అందరితో, అదే వసుధ గారితో అమ్మాయి ఏమన్నా చేయి, ఆ పాప 11 ఏళ్ళు 6 నెలల ప్రెగ్నెంట్, ఆమె లైఫ్ ఏంటి, వీళ్ళు గాంధీ వాళ్ళు చేయమంటున్నారు అంటే ఆ అమ్మాయి మళ్ళీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంది. వాళ్ళు అన్నారు కోర్టు ఆర్డర్ ఇస్తే చేస్తాం, మేము చేయం, రిస్క్ కాబట్టి. అప్పుడు ఆ పాప కోసం 6 నెలల ప్రెగ్నెన్సీ తీయించడానికి ఆమె ఇళ్లలో పనిచేస్తుంది తల్లి, దళిత కుటుంబానికి చెందిన పాప. మేము వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి 6 నెలల ప్రెగ్నెన్సీని తీయించి ఆ అమ్మాయి బాగు చేసి అన్ని మంచిగా రికవరీ అయినాక తల్లికి అప్పచెప్పాం. ఒక ఆగస్టు సెప్టెంబర్లోని ఇన్ని కేసులు చేస్తే ఈ లవ్ జిహాదీ బ్యాచ్ ఉన్నారు కదా అంటారు చూడు, వీళ్ళు అంటారు ఈ సంధ్యాదేవి వీళ్ళు హిందువులే చేయరంటే 100,000 కేసులు హిందువులవే చేశామండి. రోజు మాట్లాడేవి ఆదివాసీల కోసం చేస్తాం, వాళ్ళు హిందువులు గారా? దళితుల కోసం చేస్తాం, బీసీల కోసం చేస్తాం, స్త్రీల కోసం చేస్తాం, వాళ్ళంతా హిందువులు కదా? ఈ చెత్త ఆర్గ్యుమెంట్ మీడియా నిండా ట్రోలింగ్, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని వీళ్ళు హిందూ మహిళలు అయితే చేయరు, ఈ అమ్మాయి కూడా హిందూ మహిళే చేస్తలేదా? దీంట్లో మత కోణం, లవ్ జిహాదీ కోణం వెతకొద్దు, చొప్పించొద్దని మాత్రమే చెప్తున్నాం. దానికి వాళ్ళు ఏమంటారు, నిన్న కరాటే కళ్యాణి అని ఆమె మాట్లాడుతుంది, అరే రామ్మా మా ఆఫీసులకి రా, మా లిస్టులు చూడు, మేము చేసే పనులు చూడు. ఇప్పుడు బ్లైండ్ అమ్మాయి ఉంది, బ్లైండ్ అమ్మాయి కోసం ఆఖరికి సీతక్కతో తగదబడ్డాం. మినిస్టర్గా ఆమె అసెంబ్లీలో మాట్లాడితే తప్పు, 7 ఏళ్ల పాప మెచ్యూర్ అయింది అని చెప్పి పంపింది వార్డెన్. అది ఎట్లా పంపిస్తారు? 7 ఏళ్ల పాప మెచ్యూర్ ఎట్లా అవుతుంది? ఆ బ్లైండ్ పిల్లని పట్టుకుని ఆమెని నేరస్తురాలుగా మార్చి ఆమె ఏదో చేసుకుందంటే 7 ఏళ్ల పాప అది మెచ్యూర్ కూడా కాదు. అక్కడ తాండూరులో వికారాబాద్లో డాక్టర్లు ఈ అమ్మాయి మెచ్యూర్ అవ్వడం ఏంటి, పిల్ల మీద సెక్షువల్ అబ్యూజ్ అయిందంటే అప్పుడు నీలోఫర్కి వచ్చి అప్పుడు వస్తే ఆ తల్లిని అంటే ఆ అమ్మాయి తల్లి పేరెంట్స్ని బ్లేమ్ చేస్తూ వీడు మాట్లాడతారు. ఎందుకు? వీళ్ళు ఉద్యోగాలు సేవ్ చేసుకోవడానికి, వార్డెన్లు, సూపరింటెండెంట్లు, ఇది ఆ బ్లైండ్ హాస్టల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు తమ ఉద్యోగాలు సేవ్ చేయడానికే పాపని నువ్వు అమ్మా నాన్న పడుకుంటే చూసుకున్నావా అని సఖీ భరోసా వాళ్ళు అడుగుతారు. అది నా కళ్ళే కనపడవని ఆ చిన్న పాప చెంప మీద కొట్టినట్టు చెప్పింది. ఇంకొక అధికారుల టీం పోయి పెన్సిల్ వేసుకొని తిప్పుకున్నావని మీద రేపు జరగలేదు కదా అంటే నేను బ్రెయిలీ కదా, మాకు పెన్సిళ్ళు పెన్నులు ఉండవు కదా అంటే ఆ చిన్న 7 ఏళ్ల పాప చెప్తుంటే ఆ అధికారులు తమ తప్పుని ఎందుకంటే ఆ వార్డెను ఆ పాప మీద ఏదో జరిగింది, అది గుర్తించకుండా తల్లిని పిలిచి మెచ్యూర్ అయిందని పంపిస్తుంది. దారిలో బస్సులో ఆ పిల్ల బ్లీడింగ్ చూసిన వాళ్ళు నువ్వు తల్లివైనా ఇంకెవరు, ఆ పాప బ్లీడింగ్ ఏంటంటే ఒక ప్యాడ్ కూడా వేసి పంపలే వార్డెన్. వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో మాట్లాడతారు. సరే సీతక్క కింది నుంచి వచ్చింది కదా అట్లా మాట్లాడకూడదమ్మా అని చెప్తే ఆమెకి బాధ. ఎవరితో ఫైట్ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, మాకేం అవసరం, వీళ్ళంతా హిందువులే కదా. కానీ ఇవి అర్థం చేసుకోకుండా కరాటే కళ్యాణం, ఇంకొక మాధవీలతో లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళు హిందువులకు చేయరు, ఏందండి ఇదంతా? ప్రతి దాంట్లో మతపరమైన రాజకీయాలు లేదా ఇంకో రాజకీయాలు కాదు, అదే రాజకీయ పార్టీలు మతపరమైన కోణాలు కాదండి. బాధితులు ఉన్నప్పుడు బాధితుల పట్ల నిజాయితీగా నిలబడమే మాకు తెలుసు. 40 ఏళ్ళుగా అదే చేసాం, ఇప్పుడు కూడా ఈ కేసులో అదే చేస్తున్నాం.